ముందు మెయిన్ ఏంటంటే తీయించుకునే వ్యక్తి తనకి పెట్ట లక్షణాలతో పుంజులు కావాలా, పుంజు లక్షణాలు ఆ పుంజు క్వాలిటీస్తోనే పుంజు కావాలా, అది నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుంటే ఒక 3 తరాలు ఆటికాడికే క్రాస్ చేస్తే స్టేలియన్స్ అని వస్తాయి. అవి పెద్దగా పోటాడు. కాకపోతే ఆ లక్షణాలను బట్టి వాటిని బట్టి ఫస్ట్ పుంజులాగా ఏది ఉంటుంది అదే ఉంటుంది వస్తుంది. అవి పెద్దగా పోటాడు. ఆ తాతలాగా లెక్కేసుకుంటే అసలు ఇది ఎందుకు పనికిరాదు. కాకపోతే దీన్ని దేనికి క్రాస్ చేసినా తాత వస్తుంది. అంటే అవుట్ బ్రీడ్ చేస్తాం. ఇప్పటి వరకు 3 తరాలు ఇన్బ్రీడింగ్ చేసినాం. అంటే దాని పైన దాన్ని కలుపుకుంటూ వచ్చినాం. వాటినే స్టేలియన్స్ అంటాం. ఓకే, 3 తరాల తర్వాత స్టేలియన్ అయిపోయింది. అది దాన్ని అవుట్ క్రాస్ దేంతో చేసినా తాత ఏదైతుందో దానిలాగా వస్తుంది ఖచ్చితంగా.